అరే డప్పులు కొడదామా దండోరలేద్దామా ఈ దళిత జాతి మాజనుల దండు కడదామా డప్పులు కొడదామా దండోరలేద్దామా ఈ దళిత జాతి మాజనుల దండు కడదామా వెనకబడ్డ కులాలని వెనకనకని వేస్తున్నారు అనగబడ్డ కులాలని అనగదొక్క చూస్తారు అరే వర్గీకరణ చేయమంట పెడచెవిన పెడుతుండ్రు ఏలుతున్న పాలకులే రాజకీయ బ్రోకర్లు నమ్మించి గొంతు కోసి మనలాగం చేస్తుండ్రు డప్పులు కొడదామా దండోరలేద్దామా ఈ దళిత జాతి మాజనుల దండు కడదామా డప్పులు కొడదామా దండోరలేద్దామా ఈ దళిత జాతి మాజనుల దండు కడదామా. పాటలు రాస్తారా అన్న మీరు? అంటే ఎక్కువ ఏం రాలేదు. నేను ఈ 1,00,000 డబ్బులు వేల కొంతకు ఈ పాట డప్పులు కొడదామా దండోరలు వేసుకొని నేను రాసినప్పుడు ఎన్ని పాటలు రాసింటారు? ఎక్కువ ఏం రాలేదు. నేను ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి వచ్చినా కానీ ఈ పాట రాసుకోవడం జరిగింది అంతే. నేను అందరూ వాళ్ళు వేరే గాయకులు రచయితలు రాసిన పాటలే వాడినాం. ఎక్కువ ఎవరు పాటలు పాడతారు? ఎక్కువ ఏ పురుషోన్న పాటలు వాడతాను నేను ఎక్కువ. అంటే ఏ పురుషోన్న అయినా గొర్రెంక ఎవరైనా నాకు మీకు ఏ పురుషోన్న దాంట్లో నచ్చిన పాట ఏదైనా ఒకటి? ఏ పురుషోన్న దాంట్లో జెండాలు మోసినాం జనమును పోగేసినాం దండాలు పెట్టినాం ప్రజలను కూడా కట్టినాం అరే కడపత్రం పంచిన పోస్టర్ బతికించిన మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి బతికెన్నడు మారు మాజనా మన రోజులెన్నడొచ్చురో బహుజనా మన బతికెన్నడు మారు మాజనా మన రోజులెన్నడొచ్చు. అరే 70 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం 70 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది అయ్య దిగిత కొడికెక్కి ఆస్తులన్నీ పెంచుకున్నా అందిన కాడి కల్లా దోసుకొని బతుకెన్నడు మారురో మాజనా మన రోజులెన్నడొచ్చురో బహుజనా మన బతుకెన్నడు మారురు మాజనా మన రోజులెన్నడొచ్చు. చిన్న చితక పదవులిచ్చి బుధగరించి రీమనలా చిన్న చితక పదవులిచ్చి బుధగరించి రీమనలా ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గుప్పిట్లో పట్టుకొని ఆ రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీట్ ఎవరిచ్చే బహుజనా బతుకెన్నడు మారు మాజనా మన రోజులెన్నడొచ్చురో బహుజనా మన బతుకెన్నడు మారు మాజనా మన రోజులెన్నడొచ్చురో. ఎన్నికలు వచ్చానంటే మా లీడర్ గెలవాలని ఎన్నికలు వచ్చానంటే మా లీడర్ గెలవాలని మందు సీసాల వంచి డబ్బుల సంచులను మోసి మందు సీసాలు వంచి డబ్బుల సంచులను మోసి ఎంగిలి మెతుకుల కాడ తన్నుక సచ్చేది వాడు వీడు ఒక్కటై మన బహుజనా మన బతుకెన్నడు మారు మాజనా మన రోజులెన్నడొచ్చురో బహుజనా మన బతుకెన్నడు మారు మాజనా మన రోజులెన్నడొచ్చురో. అరే బహిరంగ సభలు పెడతా బ్యానరు కట్టేది మనం బహిరంగ సభలు పెడతా బ్యానరు కట్టేది మనం నాయకులు వస్తుండ్రంటే డప్పులు కొట్టేది మనం నాయకులు వస్తుండ్రంటే డప్పులు కొట్టేది మనం గొర్రెలను ధర్మించినట్లు డీసీఎంలు మనకాయే ఏసీ కారులు వచ్చి గొర్రెలు వేదికెక్కి పోటు పెట్ట బహుజనా మన బతుకెన్నడు మారు మాజనా మన రోజులెన్నడొచ్చురో బహుజనా మన బతుకెన్నడు మారురో మాజనా మన రోజులెన్నడొచ్చురో బహుజనా మన బతుకెన్నడు మారురో మాజనా మన రోజులెన్నడొచ్చురో. నిజంగా ఈ పాట రాసి దగ్గర 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఇప్పటికి కూడా వీళ్ళు ఇట్లనే ఉన్నారు ఎందుకన్నా? ఎవరు ఈ బహుజనులు? ఇక బహుజనులు ఇట్లా ఉన్నారంటే వాస్తవానికి బహుజనులలో చైతన్యం రావాలి. తమ్మి చైతన్యం అంటూ రావాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే అది ఇప్పుడు మనకున్న జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఒక్కరు అంటే వీళ్ళు చైతన్యం కావాలి మెయిన్గా. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఒక పల్లె ఉంటుంది, పల్లెలో ఒక రెడ్డిస్ ఉంటారు, కమ్మోళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మనకు మన చిన్న కుటుంబాలకు ఎట్లా అంటే మనకు ఉంటాయి ఆర్థిక బలాలు ఉంటాయి, ఫైనాన్షియల్గా లేక ఉండి మనం కంపల్సరీ ఏ ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ కాడికే పోతాం, ఏమన్నా మిస్గైడ్ అయినా వాళ్ళ కాడికే పోతాం. అట్లాంటప్పుడు మనం ఇంకో పార్టీలలో వాళ్ళు మేము చేయలేరు, వాళ్ళు ఏం విధంగా వాళ్ళు ముందుకు పోలేరు, ఏం చేయలేరు. వాళ్ళు
ఆ పార్టీ ఈ పార్టీ అది చేయలేరు. వాళ్ళు ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ జెండే పట్టాలి. ఓకే, ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల జాతర. అవును. సో మహనీయుల గురించి ఏదైనా పాట? అరే నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్. ఆ సిగ్గులేని మనువాదం ఎరువులేని బ్రాహ్మణిజం, సిగ్గులేని మనువాదం ఎరువులేని బ్రాహ్మణిజం, శాస్త్రం చదివిన నాలుక కథం వేదాలిన్న చెవిల సీసం, చెవిల సీసం లేదా చెవుల మూతికి ముంతలు జోడించి ఉరియవలకు జాడించి, ఉరియవతలకు జాడించి, ఉరియవతలకు జాడించి, మూతికి ముంతలు జోడించి ఉరియవలకు జాడించి, ఉరియవలకు జాడించి, ఉరియవలకు జాడించి, బ్రొటన వేలు తీసిన భీమరావు అంబేద్కర్, బొటన వేలు తీసిన భీమరావు అంబేద్కర్, శిరసున తెగ నరికెన భీమరావు అంబేద్కర్, శిరసున తెగ నరికెన భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు, సిగ్గు నీతి దప్పి నిజం మరిసి నియంతల ఏలినప్పుడు, నియంతల ఏలినప్పుడు, నియంతల ఏలినప్పుడు, కబీలాల బతుకు తీరు గుడ్డి బతుకులు చేసినప్పుడు, గుడ్డి బతుకులు చేసినప్పుడు, గుడ్డి బతుకులు చేసినప్పుడు, ముల్లా తీగల నుండి మల్లె పరిమళ మీద చల్లినట్టి, పరిమళ మీద చల్లినట్టి, పరిమళ మీద చల్లినట్టి, పాడుబడ్డ బాయిలోన పచ్చగడ్డి ఇగురెళ్ళినట్టి, పచ్చగడ్డి ఇగురెళ్ళినట్టి, పచ్చగడ్డి ఇగురెళ్ళినట్టి, అంబవాడనందున భీమరావు అంబేద్కర్, అంబవాడనందున భీమరావు అంబేద్కర్, పొడిసినటి పొద్దువో భీమరావు అంబేద్కర్, పొడిసినటి పొద్దువో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, అరే పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, ఆ మండు టెండల గవారయ్యి మంచి నీళ్లు అడిగినప్పుడు, మంచి నీళ్లు అడిగినప్పుడు అంటారా భీమరావు అంబేద్కర్, గుప్పున దుఃఖం ముంచుకొచ్చిన భీమరావు అంబేద్కర్, గుప్పున దుఃఖం ముంచుకొచ్చిన భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, ఆ పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు, పల్లె తల్లి గుండె గొంతు పాఠముగ పోయినాది, పాఠముగ పోయినాది, పోయినాది, అక్షర పదం కలిపి చిలిక కౌలగలం ఆగినాది, కౌలగలం ఆగినాది, కౌలగలం ఆ కొండ కొనల లేడి పిల్లల మువ్వల సవ్వడాగిపాయ, మువ్వల సవ్వడాగిపాయ, అరే సంద్రమమ్మ పొంగి పొర్లే అందాలన్నీ ఆగామయ్యే, అందామన్నీ ఆగామయ్యే, ఆగామయ్య, హా పున్నమి వెన్నెల చంద్రుడా భీమరావు అంబేద్కర్, పున్నమి వెన్నెల చంద్రుడా భీమరావు, అరే కర్మపులు గమ్మెనా భీమరావు అంబేద్కర్, కర్మపులు గమ్మెనా భీమరావు, ఆ నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో ఆవు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడు భీమరావు అంబేద్కర్. అన్న చాలా చాలా అద్భుతంగా వాడుతున్నారు అన్న, చాలా బాగా వాడుతున్నావు. ఎట్లా మరి పాటతో నీ పూట గడుస్తుందన్న? ఇక పాటతోటి అంటే పాటతోటి మనకేం లేదు తమ్మి, మన జనరల్గా ఏంటంటే మన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను నేను మెయిన్. ఓకే, ఆ వర్క్ చేసుకుంటూ మన ఎంఆర్పిఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు దానికి టైం ఇస్తా. ఇక మన సామాజిక ఉద్యమ గీతాలు ఎప్పుడైనా ఉన్నప్పుడు మనం ఏం పైసలు కానీ మేము ఆశించలేదాం ఎప్పుడు కూడా, మనం స్వచ్ఛందంగానే చేసేది. మన వద్దుగా పాటలతో ప్రజలు ఏదో మనకు అది అంతే. ఇక పాట అంటే ఒక పిచ్చి, అది అంతే. ఇక మన పని మనం చేస్తున్నాం. ఎప్పుడైనా మనోళ్ళు పిలిచినప్పుడు ఏమన్నా తొవ్వ ఛార్జీలు దాని దీనికో చూసుకుంటారు అంతవరకు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాయి. ఇప్పుడు మనం బాలాజీ నగర్ ఉందిగా, జవహర్ నగర్, అవును, అక్కడనే ఉంటా. మన కాలనీ వచ్చేసి నందమూరి నగర్ కాలనీ. ఎట్లా బిజినెస్ మంచిగా నడుస్తుంది అన్న? మళ్ళీ ఇక బిజినెస్లో అంటే ఈ ముందు ఒక సంవత్సరం నుండి ఏం లేదు అసలు. ఓకే, చాలా మామూలుగా లేదు. ఇక అంతే, ఇక పరిస్థితి ఘోరమైంది అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఆడపిల్లల మీద దాడులు ఎక్కువైనాయి అన్న. ఎక్కడ చూసినా రోజుకు ఒక 2-3 వార్తలు వినాల్సి వస్తుంది. సో దాని మీద ఏమైనా ఒక పాట ద్వారా ఏమన్నా చెప్పగలుగుతారా? ఏమైనా లేడీస్ సాంగ్?